ఇంత బాగా చేశారు సెకండ్ ఇయర్. లేట్గా చేసిన లేటెస్ట్గా వచ్చింది పంట మాత్రం కదా. ఏం చేయటం ఒకదాని చేస్తానా ఏంటి? మంచిగా సహకరించినాయి. అవి కూడా చక్కగా లేట్గా వచ్చిందిలే పాపం, బాధపడుతుంది. ఇదిగోండి చూడండి, ఈరోజు బంపర్ హార్వెస్ట్ టమాటాలు ఒక పెద్ద రాశిలాగా పోసాం. నిగనిగనిగలాడుతున్నాయి. అలాగే 2 కేజీల దాకా వంకాయలు, పర్పుల్ కలర్ మన దేశవాళీ రకం ఉంటుంది కదా అది, ఆ వంకాయలు. ఇవి వచ్చేసి వీటిని ఏమంటారు నాకు పేరైతే తెలీదు. ఇవి ఒక 1/2 కేజీ దొరికాయి. ఎండాకాలం కూడా మనం పొట్లకాయలు గాయించగలిగాం అంటే మన పొట్లపాదుకు అభినందనలు తెలియజేయాలి. ఇగోండి ఈ 4 బీన్స్ కాయలు, అలాగే చిక్కుడుకాయలు, గనుపు చిక్కుళ్ళు కూర అయితే చాలా బాగుంటుంది. అలాగే మన కృష్ణయ్యకి, వెంకటేశ్వర స్వామికి పువ్వులు, కూరల్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఇదిగోండి మనకి ఇత్తనాలకి బీరకాయ రెడీ అయిపోయి, కాకరకాయలు మాత్రం పులుసుకు మాత్రమే. ఇది మన మొత్తానికి ఈరోజు మన హార్వెస్ట్ టేబుల్ అయితే మాత్రం నిండిపోయి కళకళలాడిపోతుంది. ఈరోజు మిద్దె తోటలోకి హార్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు తెలీదు మన గార్డెన్లో టమాటాలు తుఫాన్ పుట్టిందని. ఇంకా టమాటాలు అయితే 9 కేజీలు 300 గ్రాములు పండించాము. మొట్టమొదటిసారి ఇన్ని కేజీలు. అది పైన ఇంకోటి మైలైపోతున్నావా వీడియోనా? అమ్మో పెట్టే ఎందుకు లేవలో మరి ఈరోజు పెందలాడు మా వారు. నేను లెగవకపోతేనేమో తొందరగా లెగుతాను. నేను లెగుద్దాం అనుకున్న రోజు చెప్పడం ఏదో తేడా వచ్చింది. ఏమొచ్చింది? నేను లెగుద్దాము అనుకున్న రోజు తను లేవరు. నేను పడుకుందాంలే కాసేపు అనుకున్న రోజు తను 5ంటికి లెగిసి నన్ను లేపుతారు అనమాట. అది సరేనండి. కంప్లైంట్లు ఎప్పుడు భర్తల మీద భార్యలు కంప్లైంట్లు ఉంటానే ఉంటాయి కదా. సరే మరి మనం ఈరోజు కూడా హాయ్ అండి నమస్తే, సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎండెక్కేసింది. కట్టెల పొయ్యి మీద ఇప్పుడే ఒక రెసిపీ అయితే చేశాను, మంచి స్వీట్ రెసిపీ. దీనికి ముందో వెనకో కొంచెం అటు ఇటుగా వస్తాయి వీడియోస్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెసిపీ చేసేసరికి కొంచెం లేట్ అయింది, లేట్గా వచ్చాము గార్డెన్లోకి కూడా. ఇంక ఈరోజు అయితే మనకి టమాటాలు పంపర్ హార్వెస్ట్ ఉంది. ఇంకా మన గార్డెన్లో అయితే ఈ సంవత్సరం టమాటాలకు అసలు కొదవే లేదు. అంత బాగా వచ్చినాయి, అంత బాగా కాసింది. ఫస్ట్లో నిరుత్సాహపరిచినాయి గోళీ సైజు కాయలు కాసి, కానీ ఆ తర్వాత మాత్రం ఇంకా ఒక్కసారి అందుకున్నాక తిరుగు లేకుండా కాసినాయి. ఎండలు ఎక్కువైపోయినాయి. ఇంకా మొక్కలు కూడా ఆ గ్రీనరీ అయితే తగ్గుతుంది. ఇంకా ఇవాళ మనకు బోల్డ్ అని టమాటాలు ఉన్నాయి, పొట్లపాదు ఇవాళకి కూడా ఇప్పుడు కూడా 4 కాయలు ఉన్నాయి. చిన్నవి అయినా సరే ఆ మొక్క ఆ పాదు ఎన్ని కాయలు ఇచ్చిందో అసలు మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేసుకున్నాం. వంకాయలు ఉన్నాయి, ఒక గుప్పె చిక్కుడుకాయలు దొరుకుతాయి, ఇంకేమేమి ఉన్నాయి చూసి హార్వెస్ట్ చేసుకుందాము. లేట్ అయిపోతుంది సరేనా. ఇదిగోండి టమాటాలతో స్టార్ట్ చేస్తాను. బొచ్చ నిండుద్ది అనుకుంటున్నా ఈరోజు, మరి చూద్దాం. అటు వెళ్ళి కోసుకొస్తాను. 2 బొచ్చులు అవుతాయి. 2 అవుతాయి. అయ్యో ఇదిగోండి ఈ మొక్కలు ఏవి కూడా ఇప్పుడు నేను కట్ చేసే టమాటా మొక్కలు నేనేమి మొక్కలు విత్తనాలు నాటలేదు, వాటికై పడి మొలిసినాయి. మరి ఏంటో కోడిగుడ్డు టమాటాలా కోడిగుడ్లు లాగా ఉన్నాయి ఆకారం చూస్తుంటే. అది కిందకి రావటం ఇటు కోసేసుకొని వస్తా. చూసారు ఇవన్నీ కూడా పడి మొలిసినాయి. కోడిగుడ్డు టమాటాలు ఆ రకం వరకు కోసే, ఆ రకం వరకు నేను నాటకం కూడా చూపించాను. ఈ కాయలు మీకు ఈ మొక్కలు పడి మొలిసిన మొక్కలని నాటాను. నాటిని ఇట్లా వచ్చినాయి అనమాట. కాయలు కూర అయితే మాత్రం ఇది కూడా బాగుంటుంది, అసలు బాగుంటలేదు అన్నది లేదు. అదేమో నాటు టమాటాలలాగా అట్లుంది, ఇదేమో నాటు టమాటాలలాగా ఉడికిపోవట్లేదు. కానీ ఉడుకుతుంది కూర మంచిగా మెత్తగా పేస్ట్ అల్లే అవుతుంది. అసలుకి ఎంత బాగుంటున్నాయో, అసలు రోజు తిన్నా కూడా తినబుద్ధి కావట్లేదు అన్నది లేదు. అసలు టమాటా తోట అనుకోండి, అసలు ఒకసారి చూడండి దగ్గరికి చూపించండి.
అసలు మనకి తోటలో అయినా ఇన్ని కాయలు కనిపిస్తాయో కనిపించవు. వాళ్ళు కూడా రోజు రెగ్యులర్గా మార్కెట్కి వేసేస్తూ ఉంటారు కదా. అసలు కాస్తున్న కొద్దీ అసలు ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ ఒక్క ప్లేస్లోనే మనకి దాదాపు ఒక 2-3 కేజీల కాయలు దొరికేట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఒక గుత్తికి ఇదిగోండి ఇటు రెండు 4 కాయలు ఉన్నాయి. ఇటు రెండు ఒకసారి. అసలు ఏమి కాయలు ఉన్నాయో ఇటువైపు రండి. టమాటా పంట మాత్రం అసలు ఆనందానికి అవధులు లేకుండా ఇచ్చింది. ఇలాగే ఎప్పుడు మన గార్డెన్లో టమాటాలు మనకి నిత్యావసర వస్తువు. మనం ఉల్లిపాయ ఎలా వాడతామో కూరల్లో టమాటా కూడా అట్లనే వాడతాం ఎప్పుడు. ఇదిగోండి అసలు ఇటు చూసారు ఎంత బాగా మంచి కలరు. అసలు ఏం కాయలండి అసలు. ఇదిగోండి కాయ చూడండి అసలు ఎంత ఉందో అసలు. ఇదిగోండి అసలు చూడండి ఎంత వచ్చిందో ఈ కాయ. ఈ కాయ చూస్తుంటే అసలు ఎంత మనసుకి ఎంత ఆనందం అనిపిస్తుందో అసలు. ఇంతకంటే ఏం కావాలి అనిపించేట్టుగా ఉందన్నమాట ఈ టమాటాలు చూస్తుంటే. ఇంక ఎక్కడ ఎతికితే దొరుకుద్ది మనకి ఆనందము. ఇంత బాగా పంట వస్తే మనకి చాలు కదా అనిపిస్తుంది అనమాట. కుండీలు అయితే మనం వేసింది ఎంత కుండీలు. అసలు ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నానో ఈ సంవత్సరం మాత్రం. ఎంత నిరుత్సాహంగా మొదలేసానో నేను అంత ఆనందపడ్డా అనమాట అసలు. లండన్ పోయిన సంవత్సరం లండన్లో ఉండి ఆ టైంలో అసలు నేను ఈ సంవత్సరం గార్డెన్ ఊరికే పోద్దు అనుకున్నా. అసలు ఇట్లా మొక్కలు అవుతుంది నేనే వచ్చి చేయగలుగుతాను మళ్ళీ అని కూడా అనుకోలేదన్నమాట. అసలు అంత మంచి హార్వెస్ట్ వచ్చింది అసలు. అసలు ఇక్కడ ఒక్క దగ్గరే మనకు అసలు ఇది తాంబాళం నిండిపోయేలాగా ఉన్నాయి అన్నమాట. అంత బాగా మనకి ఎండలు కూడా ముదిరేసరికి త్వరగా బండిపోతున్నాయి. అటు పక్క పెట్టాం కదా మనం ఫస్ట్లో టమాటాలు. ఆ మొక్కలైతే కాయలు పిండి వచ్చిన తర్వాత కాయ తయారవటానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మాత్రం అసలు ఊరికే మనం వాడు కోసుకొని వెళ్తామా మళ్ళీ రేపు వచ్చి కోసినా కూడా బెండకాయల్లాగా ఒక 1/2 కేజీ కాయలు మళ్ళీ పండిపోయి ఉంటున్నాయి అన్నమాట. కాకపోతే ఇవి పాడవటం కూడా లేదు. చాలా బాగా మంచి క్రాప్ వచ్చింది టమాటాలు మాత్రం. అసలు ఇక్కడైతే అసలు చెర్రీ టమాటాలు కడి మనిషిని నేనైతే అసలు వీటి జోలికి వెళ్ళనే అవుతుందా. ఎప్పుడన్నా నేను వస్తే ఒక కాయ ఊరికి తింటాను నోట్లో వేసుకుంటా తప్పితే పక్షులు తింటున్నాయి. ఇంకా మనకి బోల్డ్ అంత పంట వస్తుంది. ఇంకా వాటి మీద కూడా కక్కుర్తి పడి కొయ్యటం ఎందుకని కొయ్యట్లేదు. చూడండి ఇంకా ఈ పక్కే ఇంక ఇటు పక్క ఉన్నాయి. అవి పూర్తి కాలేదు. అసలు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఏం టమాటాలు పండించామండి కానీ చాలు నాకు ఈ సంతోషం. అయితే నేను ఎలాంటి వాటిల్లో పడే అంత సంతోషము అసలు ఒక గోల్డ్ కొనుక్కున్నా ఒక చీరలు కొనుక్కుని ఇంత ఆనందం అయితే పన్ను. సంతోషపడతాం ఆడవాళ్ళం ఎవరైనా సరే చీరలు నగలు అంటే సంతోషపడతాం. కానీ ఈ పంటను చూసినప్పుడు కలిగే ఆనందం అయితే మాత్రం రాదు నాకు. నిన్నే ఒక 1/2 కేజీ దోరగా ఉన్న టమాటాలు కోసాను. వాటిని బయట పచ్చడి కూడా చేశాను. మీకు నా ఫీలింగ్స్ నేను మాట్లాడుతుంటేనే బహుశా అర్థమైపోతుంది అంటది సావిత్రి గారు ఆనందం అసలు మామూలుగా లేదు అని. ఇంతకీ ఏం వేస్తున్నావు అన్నది చెప్పలేదు కదా. ఏమీ లేదు. కిచెన్ వేస్ట్ అదిగోండి ఆ కిచెన్ వేస్ట్ అలా టబ్లో వేస్తాము. అది మాత్రం ఎండ తగలకుండా పగల ఏదో ఒకటి క్లాత్ లాంటిది వేసేస్తాము. ఇంకా తవుడు శనగ చెక్క అలాంటి తవుడు కూడా ఒక్కసారే 2 సార్లు పోసామా. ఒక్కసారి తవుడు పోసాము. మళ్ళీ ఇంకోసారి 2-3 సార్లు మాత్రం శనగ చెక్క అప్పుడప్పుడు ఒక 1-2 నెలలకు ఒకసారి మాత్రం శనగ చెక్క నైట్ తీసుకొచ్చేసి నానబోసి తెల్లారి పొద్దున్నే కానీ లేదా ఆ తెల్లారి కానీ నానబెట్టి పోసేస్తాం. ఇంక ఇవి తప్పితే అసలు రెండోది మొక్కలకి చాలా చెప్తారు కదా అది వేయండి ఆ లోపం ఉంటుంది ఈ లోపం ఉంటుందని ఏది కూడా ఇంకా అసలు ట్రై చేయట్లా. ఎందుకు మనకి మంచిగా పంట వస్తుంది ఇంకెందుకు వాటి జోలికి పోవటం. ఇంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేసి అయ్యో చేసే బదులని చెయ్యట్లేదు అనమాట. నాటిన తర్వాత అది కాపు రావటం మొదలుపెట్టాక ఒక్కసారి కూడా తెప్పించుకోలేదు నేను టమాటాలు బయట నుంచి అసలు. ఇప్పుడు తగ్గింది రేటు. ఎంత ఇప్పుడు 10 రూపాయలకు వచ్చేసింది. అంటే కొనే రేటు మనం కస్టమర్ కొనే రేటు 20 రూపాయలు. రైతు రేటు 5 రూపాయల కాడి నుంచి 10 రూపాయలు. ఏం టమాటాలు వచ్చినాయి కానీ
మంచిగా పెంచుకోండి. ఒక సంవత్సరం ఒకవేళ ఫెయిల్ అయినా కూడా రెండో సంవత్సరం మనకు మంచి పంట వస్తుంది, హ్యాపీగా ఉంటాము. మనం ఇంట్లో ఎంత చిరాగ్గా ఎప్పుడు ఎవ్వరము కూడా ఎనీ టైం సంతోషంగా ఉండం కదా, ఏదో ఒకటి చిరాకులు ఉంటాయి. అలాంటి టైంలో కూడా మీరు మొక్కల మధ్యకి రండి, అదంతా మర్చిపోయి రీఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతారు మళ్ళీ. అది నేల మీదే కావచ్చు, టెర్రస్ మీదే కావచ్చు, ఎట్లనైనా కావచ్చు. మీకు ఎట్లా వీలుగుంటే అట్లా మొక్కలను మాత్రం పెంచుకోండి. ఇందులో చాలా సంతోషం ఉంటుంది. పెద్ద కాయ ఉంది నువ్వు కోసేది. అది ఫస్ట్ టైం పెట్టినప్పుడు అసలు పిచ్చి పిచ్చిగా పెట్టా అని చెప్పాను కదా, ఒక్కొక్క దగ్గర 3 పాలు అట్లా పెట్టా అని చెప్పాక 3 మొక్కలు. ఇంక ఈసారి అట్లా పెట్టలా, అందుకే మంచిగా ఉన్నాయి. ఈ కాయ కూడా ఎక్కడన్నా ఒక కాయ మాత్రం ఇట్లా అవుతుంది, ఇంకా తీసేస్తున్నా. మనకి ఎక్కువ కాయలు వస్తున్నాయి కాబట్టి దాని గురించి పట్టించుకోలేక. ఇది పాత మొక్క అన్నమాట, ఎక్కడికక్కడే అసలు. అదిగోండి అక్కడ బంతి మొక్కలు వేసాం కదా అప్పుడు, అవి పోయినాయి, పడి మొలిసింది. అదిగోండి కాయ వచ్చింది, పండుతుంది. 2 పచ్చలు నిండే అట్టే ఉన్నాయి. కింద పడతాయి, చేతితో పెట్టరాదు. అసలు వీటిని ఎంత జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటామంటే అసలు చాలా, మన కష్టం అంతా ఇందులోనే కనిపిస్తుంది. మనం ఎంత కష్టపడితే ఈ మొక్కలు ఇట్లా కాస్తున్నాయా అని. చాలామంది హార్వెస్ట్ వీడియోలు చూసి నాకు తెలిసిన వాళ్ళైతే మన పండు వాళ్ళ నాయనమ్మ గారు కూడా అంటున్నారు, కుండీల్లో ఆ మాత్రం కాసినాయి అంటే చాలా గ్రేట్ అమ్మాయి, అంత చేస్తానో అట్ట కాసినాయి నేను చూసే వీడియో అంటున్నారు. ఎవరినో పెట్టమని చూసారంట. ఇదిగోండి చూడండి, ఇది అసలు పడిపోయింది, కాసి పడిపోయింది. కాసి పడిపోయింది. ఇది కూడా పడిమలిసిన మొక్క. మళ్ళీ పెద్ద కాయలు కోసేసుకో. ఇవి పాతవి అన్నమాట, మనం ఫస్ట్ పెట్టాం కదా పోయిన సంవత్సరం లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆ మొక్కలు ఇవి. చూడండి, ఇందులో పడి మొలిసిందే. ఇది పెట్టా అనమాట, ఇందులో ఏదో బీన్స్ ఏదో పెట్టాను, అయితే అయిపోయింది. ఇంకా తీసేసి ఈ మొక్క పెట్టా. ఈరోజు ఏం సాగుద్ది గారు ఈ టమాటాలు వాళ్ళ మరి మమ్మల్ని టమాటాల్లోనే ముంచి తేలుతున్నారు. ఏలబడిపోయింది కొమ్మలు. ఆ తీగ మీద అట్లా పెట్టా నేనే, ఇంకా మొన్న అట్లా పడిపోయినట్టుంటే అయిపోయింది. ఇంకా చూసారుగా మొక్కలు కూడా ఎట్లా వాడబడ్డాయో. మొక్క తిరిగింది. అక్కడ కూడా ఉన్నాయా? ఇక్కడ మామూలుగా ఉన్నాయి అనుకుంటున్నావా? చూసారండి టమాటా తోట ఎట్లా పండిందో. ఇట్లా ఇంతసేటు మనకు గార్డెన్లోనే ఇన్ని కాయలు దొరికితే టమాటాలు, ఒక్కొక్కసారి రేటు పడిపోద్ది అంటే ఎందుకు పడిపోద్ది చెప్పండి? మనకి ఇంట్లోనే ఇన్ని పండించుకుంటున్నామంటే, ఇంకా పొలం అంటే ఎకరాల కొద్దీ వేస్తారు వాళ్ళు. ఇంకా మరి ఒకేసారి అందరు పంట వచ్చినప్పుడు ఇంకా అట్లా పడిపోద్ది కాబోలు రేటు కూడా. ఇక్కడ ఉంది మనకి, అటు కోసుకొని వచ్చి చూడండి టమాటాలు ఎట్లా పండిపోయిందో. ఇంక ఈ బహుశా ఇటు పక్క కాపు ఇంకొకసారి ఏమన్నా కొద్ది గొప్ప వస్తాయి ఏమంతే, ఇంక అయిపోయినట్టే. అందుకే అటు ఉండే తీస్తున్నారు, కోసి చూపిస్తాను మీకు. చాలా టమాటాలు అయితే చూసారు కదా.
కొద్దిగానే ఉన్నప్పుడైతే కొంచెం కష్టపడి తీస్తాంలే, కానీ కనిపించేట్టుగా ఇన్ని కాయలు మీరు కూడా కోయటం చూడాలన్నా బోరే కదా. పోయిన సంవత్సరం మా వారు వేసారు, ఈ సంవత్సరం కూడా తన చేతితో మొదలు పెట్టించాలి. సన్నజాతి పూలు బాగా పూసినాయి. ఇక బాగానే దొరికినాయి. మామూలుగా బానేనా? అటు పక్క దాన్ని బానే అంటారా? మొత్తం 10 కేజీలు అవుతాయి ఇవాళ. చూసి ఈరోజు మాత్రం మీకు వెయిట్ కూడా చెబుతా లాస్ట్లో లెక్క. ఇవన్నీ ఇంకా అయిపోవచ్చు కొయ్యటం. ఇంకా ఇటు వచ్చాను, అది కనపడుతున్నాయి 4 కాయలు కనపడుతుంది. ఇవ్వండి అయిపోయినాయి టమాటాలు హార్వెస్ట్. రెండో తాంబాళం మనం గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా 2 బొచ్చలు అసలు కన్నుల పండగగా పండించుకున్న టమాటాలు. అసలు చూసారా విన్నారా? టమాటాలు రాసి పోసివా? ఇవాళ మన హార్వెస్ట్ టేబుల్ టమాటాలకే నిండిపోయింది. సరే, ఇంక ఇప్పుడు పడివలసిన బంపర్ వంకాయలు కాసినాయి, అవి కూడా కోసుకున్నారు. అది మనకి అందుకే కొన్నిటికి అంటారు మన పెద్దవాళ్ళు, కలిసి వచ్చే కాలం వస్తే రైస్ వచ్చే పడుకుంటాడు. ఈ మొక్కలు పడి మొలవటం ఏంటి, నేను ఆ వంగ మొక్కలేని వెయ్యటం ఏంటి, ఈ వంకాయలు ఈ వరుసని ఎంత మంచిగా కాయటం ఏంటి. అసలు చూసారా, పోయిన సంవత్సరం ఇలాంటి విత్తనం ఒకటి ఉంది, కానీ అదేం విత్తనం అంటే వైట్ కలర్లో ఉంటుంది. మరి అసలు ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లే. చూడండి ఎంత బాగుందో, ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి. మళ్ళీ కాయలు కూడా మంచి తాజాగా ఉన్నాయి. వీటిల్లో మనం అప్పుడు ఫస్ట్లో బెండలు, వీటిల్లో కింద వాటిల్లోనేమో బెండలు పెట్టా, పైనేమో గోచిక్కుళ్ళు పెట్టా. వాటిని మారుద్దాం ఒకసారి కుండీలు అన్నట్టుగా ఇంక ఇవి మార్చామన్నమాట. ఈ వంగ మొక్కలు టమాటా మొక్కలు పెట్టాను. మనకి మార్చాలంటారు కదా పంట ఏదైనా వచ్చిన తర్వాత. ఈ నీళ్ళు బయట మర్చిపోతున్న పట్టుకుందిగా పోసాను, అదే ఎండలకు కూడా. ఈ ఇత్తనం పోయిన సంవత్సరం మనకి అక్కడ ఉన్నది ఈ ఇత్తనం అన్నమాట. ఈ కాయలు కాసి ఇట్లా తెల్లగా ఉండేవి. ఇక్కడ ఒకటి పడి మరిసి ఇదిగోండి ఈ కాయ కాసి. ఇదిగోండి ఇక్కడ కూడా 2 కాయలు వచ్చినాయి. 2 కాయలు కూడా మామూలుగా లేవు. కత్తెర పని చేయాలి. రంపం తీసుకొద్దామా? రంపం ఇదిగోండి మనకు ఒక 1/2 కేజీ పైన ఈ లావు వంకాయలు దొరికాయి. 2 మామూలుగా ఏ వంకాయలు, పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి, అవి కూడా అసలు గుర్తులే. గుత్తిగా 5 కాయలు ఉన్నాయి. మంచిగా మొక్కలు పెంచుకోండి హాయిగా ఇంట్లోనే. ఇన్నిగా పండించుకోకపోయినా పర్వాలేదు, అవి పండాలని రాసి పెట్టుంటే మనకి అవే పండుతాయి. అప్పుడు 10 మందికి ఇవ్వచ్చు. కనీసం ఇంట్లో వరకు పండించుకుందాము అని స్టార్ట్ చేయండి గార్డెన్. మన ఇంట్లోకి పండించుకోగలిగితే మనం చాలు అనుకోండి. మీరు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అని చాలామంది చెప్తారు కదా, అట్లనే స్టార్ట్ చేయండి, త్వరగా వస్తాయని చెప్తారు. మనకి మంచిగా అది చేసుకుంటుంటే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. మనం పండించుకున్న పంట అనేది మనము చేతికి వచ్చి మనం వంట చేసుకొని తింటుంటే అనిపిస్తుంది కదా, మనం దీనికి చేసిన కష్టం అంతా మర్చిపోతాము, ఇంకా చేయాలనిపిస్తుంది అన్నమాట. అండ్ కత్తెరంటే పని కావట్లా, కొంచెం ఎక్కువ హార్వెస్ట్ అయినప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే కొద్దిగా చిన్న సైజుగా ఉన్నాయిలే, కానీ వంకాయలు కూర చేస్తుంటే ఎంత బాగుంటుందో ఈ వంకాయ కూర కూడా.
మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు మనం పచ్చడి వంకాయలు తోటి పచ్చడి పెట్టుకోవాలన్నా కూడా మన గార్డెన్లో చక్కగా ఆ వంకాయలు కూడా ఉన్నాయి. మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వంకాయ టమాటా పచ్చడి చేసుకోవచ్చు. అచ్చం వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేరే స్టైల్లో కూడా ఒక వంకాయ పచ్చడి ఉంటుంది, చూపిస్తాను నేను. అది కూడా మీకు త్వరలోనే. కొంచెం కుదరట్లేదు, పనులు అయ్యి ఉండి. 2 కేజీలు దొరుకుతుంది మరి. మళ్ళీ చేతులు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు పోయి వంకాయలు ఇంకా అటు ఉన్నాయి. వస్తావా? అదిగో కింద ఉన్నాయి, కోసే వాళ్ళకి కనిపించవు. ఇంకా అక్కడ ఉన్నాయి. సరే ఇగో ఈ ముందు. అంతేనా? టమాటాలు మరి అందుకోసంగా ఇందో చేయి నొప్పిగా అనిపించింది. చెట్లు తగ్గొట్టావు. వంకాయ బజ్జీ వేసుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. వేద్దాం. వంకాయ బజ్జీ వేస్తారు అసలు. బయట మనకి ఉంటాయి వంకాయ బజ్జీ. ఇది చూడండి, ఒక వంకాయ, ఒక వంకాయ చూడు. కత్తెర తీసుకోలేదు, అవసరం లేదు. కత్తెరకే తెగవు. అవును. మనం ఆ కాయలు కోసుకున్నాం కదా, చూడండి చక్కగా పూత ఎలా ఉందో. మళ్ళీ ఈ పూత కాస్త మనకి కాయ అవుద్ది. ఇంకా అటేం లేవు ఈ వంకాయలు. దీనికే చూడండి ఏమన్నా ఉన్నాయా. ఇగోండి మనకి వంకాయలు కూడా పూర్తయింది కోయటం. 2 కేజీల దాకా దొరికింది. టమాటాలను కప్పెడుతున్నావా? టమాటాలు కప్పేస్తున్నాం. కప్పెట్టే లేవు అంటావా? టమాటాలను బీట్ చేయలేవు అవి. సరేనండి, మనకు వంకాయలు అయిపోయినాయి. పొట్లకాయలు కోసుకుందాం. చూసారుగా 2 కేజీలు దొరికింది. ఈ టైంలో పొట్లకాయలు గాయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంది మార్కెట్కి ఎలా వస్తాయి? పొలాల వాళ్ళు కాదు, ఎట్లనే మిద్దె తోటల్లో వాటిల్లో ఉంటే కనుక కమెంట్ చేయండి తప్పకుండా. నేను గ్రేట్ కాదు, ఈ పొట్ల పాదు గ్రేట్. చూడండి, ఈ టైంలో కూడా ఈ ఎండలకు కూడా మనకి 4 పొట్లకాయలు వేసుకోగలుగుతున్నాం ఒక్క పాదు నుంచి. అంటే మాటలో చెప్పండి. కొయ్యి కనపడుతున్నా ఉంది. ఇదిగోండి, సూర్యుడు నైనెత్తి మీదకి వచ్చాడు. పని మాత్రం అవల. మా కుమారు వస్తుంది. ఇదిగోండి 4 పొట్లకాయలు కాస్తాయి. ఎప్పుడు వేసిన పాదో ఇది అసలు. కాకరకాయలు ఇదిగోండి. అట్టున్నాయి. కాయ ఊగుతుంది. కాకరకాయ ఎప్పుడు కోస్తారు నన్ను అంటుంది. అయ్యో బాబోయ్. పుట్టప్పుడు కనిపిస్తా ఉంటాయి.
ఇగోండి హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వెళ్తాం. లోయెస్ట్ పంటలు అన్నమాట ఇవి కాకరకాయలు. ఒక 4 దొరికి ఇంకా చిక్కుళ్ళు ఉన్నాయి. ఒక గుప్పెడు దొరికితే ఇయ్యేమో అవి కూడా వస్తా. కొంచెం అట్లా దూయించి వీడియో ఆపేయండి. చిక్కుడుకాయలు ఏరేరు కొయ్యాలి. ఇంక చిక్కుళ్ళు కూడా తీసేయాలి లెక్క అయితే. కాకపోతే ఏమవుద్దా ఒకసారి ఇంటి చూద్దామా అనుకుంటున్నా. ఎందుకు తీసేస్తారు అసలు ఉగాదికి చిక్కుడు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. కొద్దిగా గొప్ప కాయలు వస్తూ ఉన్నాయి, తీయబుద్ధి అవ్వట్లేదు నాకు. బీరకాయ విత్తనాలు అయినాయా? ఊగుతున్నాయిగా. కనపట్ల ఇవన్నీ చిక్కుడుకాయలు కష్టపడికొస్తే ఒక 2 గుప్పెళ్ళు దొరికాయి అంతే. అది అక్కడ ఒక చిట్టి మందారం ఉంది. తెల్ల మందార పూలు ఉన్నాయి అటు అటు. అది పైన ఇంకోటి ఉంది. ఓకే, దానికి లాస్ట్లో వచ్చి పూలు హార్వెస్ట్ చేసాం అనమాట. పూలు అన్నీ వస్తాయి బాగా. కొయ్య బుద్ధి అయ్యేది మౌని. ఇదివరకు నేను కూడా అట్లా అనిపించేది. అవును, బండ నిండింది మొత్తానికి. సెకండ్ ఇయర్ ఇంత బాగా చేశారు. సెకండ్ ఇయర్ లేట్గా చేసిన, లేటెస్ట్గా వచ్చింది పంట మాత్రం కదా. ఏం చేయటి ఒకదాన్ని చేస్తానా ఏంటి? మంచిగా సహకరించినవి. అవి కూడా చక్కగా లేట్గా వచ్చిందిలే పాపం, బాధపడుతుంది. ఇదిగోండి చూడండి, ఈరోజు బంపర్ హార్వెస్ట్ టమాటాలు. ఒక పెద్ద రాశిలాగా పోసాం, నిగనిగనిగలాడుతున్నాయి. అలాగే 2 కేజీల దాకా వంకాయలు, పర్పుల్ కలర్ మన దేశవాళీ రకం ఉంటుంది కదా అది, ఆ వంకాయలు. ఇవి వచ్చేసి వీటిని ఏమంటారు నాకు పేరైతే తెలీదు. ఇవి ఒక 1/2 కేజీ దొరికాయి. ఎండాకాలం కూడా మనం పొట్లకాయలు గాయించగలిగామంటే మన పొట్లపాదుకు అభినందనలు తెలియజేయాలి. ఇగోండి ఈ 4 బీన్స్ కాయలు, అలాగే చిక్కుడుకాయలు, గనుపు చిక్కుళ్ళు. కూర అయితే చాలా బాగుంటుంది. మౌనికి చాలా ఇష్టం ఈ కూర అంటే. అలాగే మన కృష్ణయ్యకి, వెంకటేశ్వర స్వామికి పువ్వులు. కూరల్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగానే కోసాను, ఉన్నాయి కానీ పండు మిరపకాయలు పచ్చడి పెడదాంలే అని పండిన తర్వాత అలా ఉంచా. ఇదిగోండి మనకి ఇత్తనాలకి బీరకాయ రెడీ అయిపోయి. సౌండ్ వినిపిస్తుందా? లోపల ఇత్తనాలు ఉన్నాయి. ఇంకా మనకి కాకరకాయలు మాత్రం పులుసుకు మాత్రమే చేసుకోండి, అన్ని కూరలు ఎందుకు ఫ్రైలని. కాకరకాయలు మాత్రం 4 దొరికినాయి. ఇది మన మొత్తానికి ఈరోజు మన హార్వెస్ట్ టేబుల్ అయితే మాత్రం నిండిపోయి కళకళలాడిపోతుంది. చూస్తుంటే కడుపు మనసు నిండుగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. బుట్ట నిండి ఓవర్ఫ్లో అయింది. వెళ్ళిపోతున్నావా? వీడియోనా? అమ్మో పెట్టే పెట్టే. నేను చెప్పానా 9:30
ఇప్పుడు వేసినవి కూడా వస్తాయా? 4 కాయలు పడినాయిగా. అది 930. 930 గ్రాములు అయినాయా? 9,300. అదే 9 కేజీల 300 గ్రాములు. మీ అత్తయ్య చెప్తాను. ఓకే, ఇది ఎవరికి? ఈ సీత మొత్తం 100 ప్యాకింగ్లు. ఈ మీ అత్తయ్య వాళ్ళకి ఏ రెండు? ఇది వంకాయలు ఈ 2. ఇదన్నావు. ఈ 2 మీ అత్తయ్య వాళ్ళకి, ఈ విజయకి, ఈ మన ఇంట్లోకి వంకాయలు. వంకాయలు ఇట్లేదా మరి మా అత్తయ్యకి? ఈగరా అయ్యి చిన్న వంకాయలు, చిన్న వంకాయలు అయ్యి చిన్నవి. రావి తినరంట మీ అత్తయ్య. మొన్న అంటున్నారు ఇంట్లో కాసింది చెట్టు బాగాలేదు పడేసాం అంటున్నారు. అందుకే ఇలా మరి రిజెక్ట్ చేశాను. ఇగో ఈ టమాటాలేమో మన పైన ఉన్న నలుగురికి, మన ఎదురంగా ఇగో ఆంటీకి ఇద్దరు. ఇదిగో ఈ గిన్నెలో పైన తేజ వాళ్ళకి గిన్నెలో వేసేయాలి. వాళ్ళ గిన్నె ఉంటాయి. ఈ మన ఇంట్లో నలుగురికి పైన ఉండే వాళ్ళకి, ఈ ఏమో ఆంటీ ఈ సీతక్కకి. అమ్మో టమాటాలు కొయ్యటం కన్నా ఈ ప్యాకింగ్లు చేయటం చాలా కష్టంగా ఉంది నాకు. ఇగో ఇంక ఈ ఇంట్లోకి ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయమ్మా. 2 పైన ఉంటాయేమో నేను అనుకోవడం. 2 కేజీలు 800 గ్రాములు. పొట్టు ఉంటుంది కదా, అదేలే. 2 కేజీలున్నర. ఇది ఎవరికి రోయ్? ఈ కుమార్కి మర్చిపోయా. హార్వెస్ట్ చేసిన కూరగాయలన్నీ కూడా పంపకాలు అయిపోయాయి. ఇంక ఇప్పుడు హ్యాపీగా ఉంది. అందరికీ మనం పండించి ఇచ్చామంటే ఇంకా అందులో ఇంకా ఆనందం ఉంటుంది కదా. మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏమాత్రం అవకాశం, తీరిక, ఓపిక ఉన్నా కూడా మొక్కలను పెంచుకోండి. మీ ఇంటి వంటకు సరిపోయే పంటని మీరే పండించుకొని వండుకొని తినండి. ఆరోగ్యాన్ని కూడా పొందండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.